నేనైతే మీ కొత్త ఛానల్ క్రియేట్ చేసిన మిస్టర్ 17 కార్తిక్, అదే మిస్టర్ కార్తిక్ 17. ఇది నా ప్రొఫైల్. కావాలంటే నా ఫ్రెండ్ చేసుకోండి. నేను కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. ప్రైమ్ లెవెల్ 1 నేను లెవెల్ 41 క్లాస్ స్క్వాడ్ సిఎస్లో ఎలైట్ హీరోకి 35 స్టార్స్ అయితే మనం చాలా వేసాం. మనకు 199 లైక్స్ ఉంది. ఇది మా గిల్డ్లో మా ఫ్రెండ్స్ అయితే ఆడతారు. వాళ్ళది కూడా మా టీం అందరితో ఒక ఛానల్ ఉంది, ఆల్ఫా మెన్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నాం గేస్. అది బాగుంటుంది. వాళ్ళ ఛానల్ అంటే మేమందరం ఒక సడన్గా స్టార్ పెట్టి స్టార్ట్ చేసినాం. వీళ్ళు అందరు మా బిల్డింగే. తాకురా అని ఓడో గేస్ టీంలోకి వచ్చేసిండు. కిక్ఆఫ్ చేస్తున్నా గిల్డ్ నుంచి. నేనైతే యాక్టింగ్ గిల్డ్ లీడర్, వీళ్ళిద్దరు ఎల్డర్. అంటే యాక్టింగ్ గిల్డ్ లీడర్ గేస్. ఎందుకంటే నేను ఈ బ్లాక్ హోల్ అని గిల్డ్ లీడర్, అతను బాగా ఆడతాడు. అందుకనే అతను గిల్డ్ క్రియేట్ చేసిండు. ఎక్స్పాండ్ గిల్డ్ ఇవన్నీ ఉంటాయి. ఎక్స్పాండ్ అంటే మనకు 100 కావాలా. మనకైతే 125 డైమండ్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి. నేను కొనుక్కున్నాను. వీళ్ళు ఉన్నారు, ఎవరు మైండ్ అయిపోతే. వీళ్ళు టాప్ అప్ అంటే ఎమౌంట్ వస్తుంది అన్నమాట. అంత వేసి మనం గెలవాలా. అట్లా మనం స్క్వాడ్ అంతా క్రియేట్ చేసి గెలవాలంట. ఇప్పుడైతే మనమైతే సిఎస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. బిఆర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ మనమైతే బిఆర్ మొన్న సీజన్ అయితే పడ్డది. నేనైతే తెలుగు కాంటెంట్ క్రియేటర్. సో దట్ ఇది ఎప్పుడైతే మనం మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం, ఫాస్ట్గా అయితే అయిపోగొట్టేద్దాం. లెట్స్ స్టార్ట్ ద మ్యాచ్. థ్రిల్ ఆన్, ఎవ్రీథింగ్ ఆన్. ఇప్పుడైతే మనం మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేసినాం. ఓలో అందరు వచ్చేస్తుర్రు. అనాస్ అంట. మ్యాప్ అంతా పొద్దుగా చూపించేది ముందు, ఇప్పుడు చిన్న చూపిస్తుంది. మనకి ఇవన్నీ ఉన్నాయి కదా గైస్. మనకు ఓన్లీ 1 యూఎస్పీ చాలు. ఎందుకంటే యూఎస్పీ తీసుకుంటే మనకు బెటర్ ఉంటుంది. మీరు లేకపోతే అంత, ఎందుకంటే మళ్ళీ డబల్ యూఎస్పీ తీసుకున్నా మనకి వేస్టే ఉంటుంది. ఎందుకంటే డబల్ యూఎస్పీకి అంటే అవి డబల్ యూఎస్పీ సేమ్ డ్యామేజ్ ఇస్తుంది. కానీ అది ఫాస్ట్ బుల్లెట్స్ పడుతుంది, స్లో బుల్లెట్స్ పడుతుంది. అందుకని ఇది బెటర్ గేస్ అన్నిటికంటే. అరే వీడు హెడ్ వేసి నాకు, అందుకు హెడ్ వేసిన నాకు హ్యాండు. నన్ను హెడ్ వేసిండు. అరే ఇట్లేస్తారు గేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ వేసి అరే నేను ఉరికొస్తున్నాను. హెడ్ వేసి ఇట్లేసిండు. టీం అంతా ఒక స్క్వాడ్ లెక్క ఉంది. మనం ఈ మ్యాచ్ అయితే ఓడిపోయేటట్టున్నాం. నెక్స్ట్ మ్యాచ్ గట్టిగా కంబ్యాక్ అయితే ఇచ్చేద్దాం. మనం స్టైల్ బట్టి ఉంటుంది, మన గచ్చి గురించి బట్టి ఉంటుంది. మ్యాచ్ ఎట్లా ఓడిపోయినాం. ఈ ఎండి అనాస్ గాడు ఏమో వేస్తుండు. అదిల్ గాడ అంట గేస్ 0 డ్యామేజ్ ఇచ్చిండు. మనం ఫస్ట్ రౌండ్ ఇట్లా ఆడినాం. వసైకింగ్గా ఒక కిల్ వేసిండు. రోలెక్స్ అని నన్ను వేసిండు గేస్. రోలెక్స్ నన్ను వేసిండు. వీడి క్వార్టర్ మిస్ అయిపోయింది, అది మంచిది. ఇప్పుడైతే సెంటర్స్ మ్యాప్ అయితే వచ్చింది. మనం బెర్ముడాలో ఆడుతున్నాం. యానీ మ్యాప్ చేసుకున్నా కానీ బెర్ముడా వచ్చింది. నాకు కొంచెం ఎక్కువ డ్యామేజ్ ఇచ్చిన, 60 డ్యామేజ్ ఇచ్చినా నాకు ఇటు వరకు వచ్చింది. విఎస్ఎస్ ఇస్ ద బెస్ట్ గన్ టు యూస్. ద లాంగ్ అండ్ షార్ట్కి యూజ్ అవుతాయి. దేనికంటే దానికి లాంగ్ అంటే లాంగ్, షార్ట్ అంటే షార్ట్. మా ఫ్రెండ్స్ని ఇట్లా అని చేసి నేను ప్రోన్ కొట్టి, ఇది సిట్టింగ్ డౌన్ అది కొట్టి చూసినారు. నేను గ్లిచ్ అయిపోతున్నాను వాళ్ళు ప్రాంక్ చేసే వాళ్ళని. ఇప్పుడైతే మా ఫ్రెండ్, అది చెప్పాను కదా, మా ఫ్రెండ్స్ అందరూ ఠాకూర్ అంటే గేస్. ఓడు నేను యాక్టింగ్ లీడర్ కాబట్టి నేను కిక్ ఆఫ్ చేయొచ్చు అన్నీ, లేకపోతే నేను చేయలేను. ఎనిమి ఉన్నాడు ఇక్కడ. వీడి ప్లాన్ ఏంటంటే ఉల్టాను చేద్దామని. నేను ఉల్టాను వీడు ఆల్రెడీ స్టార్టింగ్ చేసి MP5తో హెడ్ వేసిండు. హెడ్ షాట్ ఎడ్మినేషన్ రిప్లై చేద్దాం. ఇది రోలెక్స్ గార్డ్ గేస్. వీడు హెడ్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, హెడ్ ఏమో ఉన్నాడు కానీ మంచి వేస్తుండు. అరే మీద ఉన్నాడు. కిందనే ఉన్నాడు గేస్. మీద ఉన్నాడు అనుకున్నాం. వీడి దగ్గర MP5 ఉంది. మంచి గన్ అంటే మంచి షూర్ గన్ను. అరే అక్కడ ఎనిమిస్ ఉన్నారు. నువ్వు చూసినావు కదరా గేస్. ఎక్కువ మంది బిల్డింగ్లోకి అయితే వెళ్తారు. వీడు వెళ్ళిండో లేదో అందుకని. అరే అమ్మ హెడ్. అరే అద్దు. అర్రే గైస్ మళ్ళీ ఓడిపోయినాం.
వీళ్ళ వల్ల మనం ఓడిపోవడే అవుతుంది తప్ప ఇంకేం నవ్వుతలేదు. మళ్ళీ 2 అయిపోయినాయి. ఇక్కడ మనం మళ్ళీ విఎస్ఎస్ తీసుకోవాలి. బెటర్ MP5 తీసేసుకుందాం. MP5 తీసుకుంటే మనకు కొంచెం అప్గ్రేడ్ చేసిన వేస్టే, కానీ ఇది కొంచెం లిటిల్ బిట్ మీడియం రేంజ్కి యూజ్ అవుతుంది. హెడ్ షాట్స్ కొడితే మళ్ళీ హెడ్ షాట్ టార్గెట్ ఎక్కిస్తుంది ఇది. ఇప్పుడు నేను ఆర్మర్లో ఇవి 2 అయితే కొన్నాను, సింగిల్ అండ్ గ్లూ వాల్ ఒకటి అయితే కొన్నాను. అందరికి ఇదే ఉంటాయి. అందరు ఎటు సైడ్ వెళ్తారు గేస్. స్క్వాడ్ ఒక కాడ వెళ్తే బెటరు. మేము ముగ్గురం ఒక కాడ వెళ్తున్నాం. అందరం గేస్. వాడు ఉల్టాను వచ్చిండు, మేము ఇట్లనే వెళ్తాం. వాడు వస్తుండు గేస్. ఒక నీరు పెట్టిండు. ఈ వీడియోతో ఒక నాయక్ అయిపోయింది గేస్. ఇప్పుడు మరి చేయండి రీ ఏం చేస్తుందా. ఓకే HP లేదనుకున్నా, డ్యామేజ్ పడ్డట్టయింది గేస్. అందుకని అరే మంచిగా నాకైతుంది గేస్. వాడైతే వాళ్ళ హెల్ప్ ఇచ్చుకుంటూ మనకి ఈజీ విన్ మ్యాచ్ ఇది. విన్ అంటే విన్ వేయచ్చు ఈజీ. వాడు కూడా హెడ్ ఎక్స్పర్ట్ ఉన్నాడు గేస్. వాడు హెడ్లు వేస్తుండు అప్పటి నుంచి. ఫస్ట్ మ్యాచ్లో వేసిండు, ఓడో వేసిండు, మళ్ళీ సెకండ్ రౌండ్లో ఏడు వేసిండు. ఇప్పుడైతే వీడికి వచ్చినాడు, నేను వేసేసినాం గేస్. మా టీం వేసేసిందంటే గేస్ మ్యాచ్ అయితే గెలిచేసినాం. 3rd మ్యాచ్ అయితే గెలిచేసినాం. మనం మీకు తెలుగు కాంటెంట్ ఇవ్వడానికి నేను ఉంటాను. మా టీం కూడా ఉంటుంది. మా టీంలో కూడా మీరు తెలుగు కాంటెంట్ అయితే అందించుకోవచ్చు. ఇప్పుడైతే నేను లాస్ట్ మ్యాచ్ కొంచెం డ్యామేజ్ తీసాను అంతే. దానికి వాళ్ళకి MVP వస్తుంది, నాకు రాదు. అయితే మళ్ళీ నేను VSS అయితే తీసుకోబోతున్నాను. ద బెస్ట్. నేను VSSని అప్గ్రేడ్ కూడా చేశాను. ఇప్పుడు మనం బెస్ట్ అవసరం లేదు, కానీ హెల్మెట్ వాడు హెడ్ షాట్స్ ఎక్కువ వేస్తుండు. హెడ్ షాట్స్ వేయలేదనుకుంటే వాడు హెడ్ షాట్లు ఎక్కువ వేస్తుండు. నేను ఫస్ట్ మ్యాచ్లో నాకు 400 ఉండే కదా, 500 అవి సేవ్ చేసుకున్నందుకే నాకు ఇవన్నీ వచ్చినాయి గేస్. ఫస్ట్ VSSలే లేకపోతే రాకపోతుండే. కానీ నేను ఏదో ఒకటి చేసి గెలుద్దామని మంచిగా ఆల్రెడీ వేసేసిండు ఒక కిల్ని. వీళ్ళందరూ టీం ఈ మధ్యలో మంచిగా ఆడుతారు. వాడు మీదకి వెళ్ళేటట్టున్నాడు. టీం అంతా ఒక కార్డు ఉందని. నాకు ఇది 2 ఉంది, MP5 2, అందుకనే మంచిగా ఆడచ్చు. ఇది ఒకడు ఉన్నాడు గేస్. ఇది గెస్ అయితే తీసుకోవచ్చు. ఓరీ గేస్ వీడు ఒకడు నన్ను ట్రాప్ చేస్తుండు. సో దట్ వీడు కిందికి వస్తాడు. కిందికి వస్తే ఏమవుతుంది, మంచి డబుల్ టెక్ డౌన్ వేసేసిండు. వీడిని వేసేద్దాం. హెడ్ అరే వీడిని మళ్ళీ వేసేసిండు. ఓరియన్ క్యారెక్టర్ తెలుసు కదా గేస్. నేనైతే నెరో లుక్ వేసుకుంటా. ఇప్పుడైతే నేనైతే అమౌంట్ వేద్దాం, ఎందుకంటే మనం గెలిచినాం కాబట్టి. నా దగ్గర స్కూబా అమౌంట్స్ ఇవన్నీ అవుతున్నాయి. నా దగ్గర ముందే ఉండే. నాకు ఇప్పుడైతే నేను నేను ఆడాను ఎక్కువ. సీజన్ పడుతుంది, లేకపోతే నేను దగ్గర హీరోయిక్ వచ్చేసిన. కానీ సీజన్ పడ్డది, నేను కొన్ని రోజులు ఆడలే. హీరోయిక్ కాదు, నేను డైమండ్ దగ్గర ఉండేది. నాకు సీజన్ పడ్డది, నాకు అంత అడిట్ అయింది. ఇప్పుడు అంత వేయింది గేస్. ఇదైతే అప్పుడే 8 minutes అయిపోయినాయి. 2v2 అప్పుడే మనకి ఇంత కాంటెంట్ వచ్చేసింది. అండ్ టీం అంతా ఒక్క కార్డు ఉందనుకో, టీం 1 side అయిపోతుంది అట్లా. అరే వీడు కూడా నాకేను, వాళ్ళ టీం వాళ్ళు నాకే. అది వాళ్ళు ఇంకా ఈ 2 matches తర్వాత కంబ్యాక్ ఇస్తారు గేస్ వీళ్ళు, మన టీం వాళ్ళు. దానికంటే ముందంతా వేస్టే. మనకు అవసరం లేదు గేస్. ఓన్లీ మనం ట్రైనింగ్స్లో అది కూడా ట్రైనింగ్స్లో వేస్టే. కానీ గేస్ ఓలో గేస్ ఈ గన్ ఎందుకు బెస్ట్ అంటే ఎంత పడ్డా డ్యామేజ్ అయితే ఇంత ఇస్తుంది గేస్. 25 అంతే. లాంగ్ రేంజ్కి పోతే మంచి ఇస్తుంది, అన్నిటికంటే మంచి ఇస్తుంది. ఇప్పుడు మన తాజ్ స్కిల్ తీసుకొని ప్లాన్ పోయి నేనైతే వేసేద్దాం. వాడు కన్వర్టెడ్ గేస్. వాడికి నేను కన్వర్టెడ్, నాకు వాడు అన్నాడు. కానీ వాడైతే అస్సలు వేయడు. ఎక్స్కేప్ అయిదామని చూస్తారు. హెడ్ షాట్ అరే నువ్వు 1v3 వేయలేవు కానీ ఇప్పుడు వీడు దొరకలేడు గేస్. ఇప్పటిదాకా మంచిగా కనబడ్డాడు. దీని మీద ఉన్నాడో, దీని లోపల దాక్కిండో, దీని మీదకి ఎక్కిండో మేబీ. అసలు దొరకలేడు. గ్లూ వాల్ వేసినట్టే ఎనిమిది దొరికినాడు గేస్. విక్టరీ వాడు ఆల్రెడీ వేసేసిండా. వీడి దగ్గర SVD ఉంది. మన టీమ్మేట్స్ అంతా మంచిగా ఆడుతారు. ఇప్పుడైతే మంచి కంబక్ ఇచ్చారు. మంచి స్టార్టింగ్లో మ్యాచ్లో 2 kills కొట్టారు తప్ప మళ్ళీ
కొంచెం డౌన్ అయిపోయాడు, వాడి నెట్వర్క్ లేదేమో, కానీ మంచిగానే ఆడుతుంది మన టీం అయితే. లాస్ట్ వరకు కంబ్యాక్ అయితే ఇస్తున్నాం. దాని తర్వాత ఇది హెల్త్ ఇన్ ఫాస్ట్ హెల్ప్ అప్ గేస్, మనకు జల్దీ అయిపోతుంది. ఇలా హెల్ప్ చేయగానే ఇట్లా అయిపోతుంది గేస్. స్టామ్స్ అనేది ఉంది, కానీ మనకి 2 షార్ట్ రేంజ్ ఇంకా లాంగ్ రేంజ్ గన్ ఉంది కాబట్టి అయితే లాంగ్ గన్ వన్కి వస్తుంది. విఎస్ఎస్ సైట్ ఉంది కాబట్టి సైట్ పట్టుకొని వరుకుతాం. అక్కడ కెంట స్కిల్ కూడా వచ్చింది. ఎన్ని అటు సైడ్ వెళ్తుంది గేస్, మధ్యలో అందరు అటు సైడ్ వెళ్తుర్రు, మనమైతే ఇది ఎక్కి వెళ్తాం. కూడా నాకు డ్యామేజ్ వచ్చిండే. ఈడి హెడ్, అరే గేస్ ఈడి హెడ్ వచ్చింది గేస్, హెడ్ పడ్డది. అరే నా ఎస్విడితో హెడ్ వచ్చింది. అరే ఈడు ఏమన్నా ఇస్తుండో గేస్. అరే 2v3 ఈజీ అయ్యండి రా. వీడొక్కడు అటు ఇటు ఉన్నాడు. అరే హెడ్ ఈజీ. అమ్మాయి నాకు గేస్ వీడైతే నాకు అయిపోయింది. 2v2 ఈజీ విన్ గేస్. ఇప్పుడు అరే మంచిగా కొంచెం హెల్త్ ఇచ్చుకుంటే మంచిది వీడికి, మంజేగాడికి. గ్లోవాల్లో మాస్టర్లు ఉన్నా, నాకు గ్లోవాల్స్ వేయచ్చు, కానీ ఫాస్టర్ గ్లోవాల్స్ అంటే క్లిక్ గ్లోవాల్ బటన్ అయితే తక్కువ పెట్టుకుంటాను నేను. గేస్ ఒరే ఈయన వీడే ఫస్ట్ వినేసి ట్రిపుల్ కిల్. వీడి వాడిట్లా ఇచ్చింది గేస్. అడిల్గాడు మంజేగాడు మంచిగానే ఆడుతుండు, అదిల్గాడు ఎట్లా అయిపోయాడు. అదిల్ మన ఆయనకి వచ్చిండా, వాడు హెడ్ వేసిండా. వాడు హెడ్ వేసిందంటే వీడిగా కావచ్చు గేస్. మనకైతే లాస్ట్ రౌండ్ ఉంది. ఇప్పుడైతే మనం కాన్సన్ట్రేట్ కార్డ్ అయితే ఆడాలి. ఇప్పుడైతే ఎస్పీడీ అయితే పట్టుకుందాం. అండ్ మనం MP5 టోటల్గా అప్గ్రేడ్ అయితే చేయబోతున్నాం. అండ్ చూస్తే మనకి ఇక్కడ అంతే హెల్మెట్ అప్గ్రేడ్ ఇవన్నీ చేసేద్దాం. మనకు గన్ ఇప్పుడైతే మనం అది గ్లోవాల్ని అయితే ఒక అప్గ్రేడ్ చేసుకుంటే మనకైతే అయిపోతుంది. సెట్ లూట్ ఉంది గేసెస్. ఊడికో డ్యామేజ్ పడ్డదా? సారీ, నేను ఇక్కడికి ఎందుకు వచ్చా? గ్లోవల్ డ్యామేజ్ ఉందా? బ్రేక్ కాదా గేస్? ఆడ ఎనిమిది ఉన్నాడు. టీం పెట్టేద్దాం. 26 meters దగ్గర నుంచి ఈట్లోకి వస్తుంది గేస్. నా గేస్ ఇంకోటి వచ్చి గేస్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళు వేయచ్చారు. అరే హెల్ప్ ఇచ్చుకురా. అరే పొద్దురా ఇది ఏకండి. అరే వారి గేస్ వసీకింగ్ అయితే వచ్చేసిండు, మన వేసేసిండు గేస్. వీళ్ళ టీం వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా వేస్తారు, కానీ మనమైతే అరే ఓడిపోయిందాం గేస్. 2v3 ఈజీగా వేయచ్చు, కానీ MD అనాస్ గడికి గేస్. అరే అడ్డీలుగా ఇడికిరా హెల్ప్ గేస్. 2v3 అయితే అవుతుంది చెప్పాలా. ఫాస్ట్ హెల్ప్ అప్ తీసుకుంటే ఇప్పటిదాకా జూప్ అంటే 1 second కూడా అంటే దగ్గర 1 second హెల్ప్ ఇచ్చేస్తుంది గేస్. వీళ్ళంతా మంచిగా ఆడుతారు. అరే వాడు నీరో వేసిండు గేస్. అరే అది నీకు వేయచ్చు. అరే అనాస్ నీకు అది MP40 పట్టుకో, నీకు వెనకని వచ్చేసి గేస్. వేరే బిల్డింగ్లోకి అయితే వెళ్తుండే, వేరే బిల్డింగ్లోకి అయితే వాడు ఎనిమిస్ అయితే తక్కువ కనబడతాను. ఫస్ట్ అక్కడ ఎనిమిస్ అని కనబడ్డాడు. వీడైతే వెళ్తుంది గేస్. కనబడ్డాడు గేస్. హెడ్ కాదు కానీ కిల్ అయితే వేయచ్చు. అరే ఇటు సైడ్ నుంచి వేస్తుండ్రు అనాస్. కానీ వీడు అందరు నాకు వేసేటట్టున్నాడు గేస్. మంచిగా అన్నీ నాకు వేసేస్తాడు. అరే అది వేసేసి వేసేసి గేస్. ఇద్దరైతే ఏమైపోతున్నారో ఇద్దరు ఉన్నారా గేస్. అరే మంచిగా కూడా అయిపోయింది గేస్. అక్కడ క్వార్టర్ వస్తుంది గేస్. ఈజీగా గేమ్ని కంట్రోల్ అయితే వేసుకోవాలి. ఇద్దరు ఓల్ కాళ్ళు గ్రెనేడ్ వేసుకోరు, కానీ వాడికి డ్యామేజ్ పడ్డట్టున్నది. గేస్ పట్టది హెడ్ గేస్. మోడల్ ఆడుతుండడు క్వార్టర్ ఎస్ గేస్. మనమైతే బ్యాచ్ అయితే విన్ అయిపోయినాం. ఫస్ట్ బోయా నా అది స్టే కూడా మెయింటైన్ అయిపోయింది. దాన్ని మనకు 26 stars అయితే వస్తుంది 0 చూసారా. ఇక్కడ మంచిగా పంపిస్తుండు, కానీ ఇదైతే ఈరోజు కాంటెంట్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకేమన్నా మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ అంటే నేను ఫస్ట్ వీడియో కాబట్టి ఇలా ఉన్నాను, నెక్స్ట్ వీడియో నుంచి అంతా ఉంటాం. అండ్ నెక్స్ట్ see you guys, bye, see you in the next video, bye.